పోరాడుతున్నాం, పార్టీ కొట్లాడుతున్నది, తప్పకుండా తప్పదు కాబట్టి కొట్లాడుతాం. ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పు వచ్చే బతికటోనివి నువ్వు, ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు, ఏడికి రావాలనో చెప్పు. మా ఊరు అన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. వెనకట్టుకో నీ అవ్వ లావులో తొండలు ఇచ్చి కొత్త బిడ్డ నేను అనుకుంటున్నావేమో. నా సంగతి ఇంకా తెలియదు. మీ నాయనని అడిగి ఇంటికి పోయి చెప్తాడు. ఏ అమెరికాలో చాలా ఘాటుగా మాట్లాడిన పరిస్థితి ఎలా చూస్తారు పాపిరెడ్డి గారు? ఇప్పుడు ఇవన్నీ కూడా సరే, రాజకీయంగా ఈ రాజకీయ వాతావరణం వేడికినప్పుడు ఒకళ్ళు అనుకోవడం సహజం. వీటికి పెద్దగా వాల్యూ ఉంటుందని నేను అనుకోను. కాకపోతే ఏంటంటే ఈ రాజకీయ సంస్కృతి అంటూ ఒకటి, రాజకీయ సంస్కృతి ఏ రాజకీయ పార్టీ కానీ, లేకపోతే ఏ రాజకీయ పార్టీ నాయకుడు కానీ, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇది హద్దులు దాటకుండా మంచిది. ఒకవేళ కేసీఆర్ తప్పు మాట్లాడితే కేసీఆర్ తప్పును ఇది ఎత్తు చూపే అవకాశాలు ఉండే, కానీ అంతకన్నా ఎక్కువ రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో మీరు సంస్కృతి అన్నారు, గతంలో లంగా అని లప్ప అని రకరకాల మాటలు మాట్లాడిన కేసీఆర్ ఇది మా సంస్కృతి అని చెప్పినప్పుడు కూడా మాటలు కూడా మనకు గుర్తుండే ఉంటాయి మీకు. అప్పుడు లక్ష్మీనాథ్ గారు ఆ తప్పులు జరిగినాయి కాబట్టి కేసీఆర్ 2023 పోవడం జరిగింది. ఆ తప్పులు చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఇన్ని మాటలు అనగలుగుతున్నారు. అదే కేసీఆర్ కరెక్ట్ గా ఉండి కేసీఆర్ పద్ధతి ప్రకారం ఉంటే ఇన్ని రాకపోయేది. కానీ కేసీఆర్ పరిపాలన కూడా చాలా తప్పులు జరిగినాయి, చాలా చేశారు కాబట్టి జనాలు పక్కకు పెట్టినారు, కాంగ్రెస్ గెలిపించారు. కాబట్టి సమస్య ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ, లేకపోతే బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, విషయాలు ఏంటంటే ఇవి ఎవరైనా కూడా ప్రజల తరపున చెప్తున్నారు. అంతకుముందు 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలించిన, ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించిన, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ప్రజల ప్రతినిధులు, ప్రజల తరఫున వీళ్ళు గెలిచారు, వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఇది ఎవరికి సొంత ఆస్తి కాదు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, లేకపోతే ఈయనకు రేవంత్ రెడ్డి గారు కాదు. అయితే ఒకటేంటంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడానికి కొంత మేరకు టీఆర్ఎస్ కూడా కారణం. ఎందుకంటే టీఆర్ఎస్ కానీ, కేసీఆర్ కానీ, బీఆర్ఎస్ ఎట్లా అనుకున్నా కూడా ఆ 9 ఏళ్ల పరిపాలనలో 9 ప్లేస్లు వాళ్ళు చాలా మట్టు కొన్ని విషయాలలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 6 పేర్లు ఎందుకు చెప్పిండు, లేకపోతే కుటుంబ పాలన ఎందుకు అంటున్నారు, ఇవన్నీ అంటే అక్కడ కొంత జరిగింది. పొరపాట్లు కాదు, వాళ్ళు కావాలంటే అట్లా పరిపాలించుకున్నారా లేదా ఏమైనా తర్వాత విషయం, కానీ అట్లా జరిగింది. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ ను ఈ విధంగా అటాక్ చేయడానికి ఈ ప్రతిపక్షాలకు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, మిగతా వాళ్ళకి అవకాశం దొరికింది. కాబట్టి కొంత బీఆర్ఎస్ తప్పు చేసింది, కానీ ఇప్పటికి కూడా అదే తప్పులు చేస్తుంది, అట్లుంటుందనే తర్వాత విషయం. కానీ ఒకటేంటంటే ఎవరు కూడా హద్దులు దాటి ఒక మేరకు పోయి అంటే వ్యక్తిగత దూషణలతో వచ్చేది ఏం లేదు. ఇప్పుడు ఇవాళ కృష్ణా వాటర్ కోసం అందరి సపోర్ట్ కావాలి. రేవంత్ రెడ్డి గారుగా ముఖ్యమంత్రి ప్రభుత్వం సపోర్ట్ కావాలి, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ బీజేపీ సపోర్ట్ కావాలి. ఆ మాటకైతే మొత్తం తెలంగాణ ప్రజల నాయకులు అందరూ కూడా మన నీళ్లు మన వాట కోసం కొట్టాడేటట్టు అందరూ కలిసి పనిచేయాలి. కాబట్టి ఒకటేంటంటే ఈ విధమైన భూషణలతోని ఇంకా మనం వీక్ అవుతాం, మనం అనుకున్న కాదు ఏమీ కాదు. ఎందుకంటే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఇప్పటికే తెలివిగా పనిచేస్తున్నారు. ఆంధ్ర డీప్ స్టేట్ ఇప్పటికే మనల్ని పరిపాలిస్తున్నది. టీఆర్ఎస్ పరిపాలనలో వాళ్ళదే నడిచింది, ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ ఎక్కువ వాళ్ళదే నడుస్తుంది. పల్లె లైబ్రరీసే లోపల నడుస్తున్నాయి. ఇవి బయట మనకు ముందర కనబడేవి బొమ్మలు అనేవి కూడా మా అటువంటి తెలుసు. కాబట్టి ఇదంతా కూడా చూసుకుంటే ఏంటంటే ఇప్పటికైనా కూడా ప్రజల యొక్క ప్రయోజనాలను, రాష్ట్రం ప్రాంతం యొక్క ప్రయోజనాలను ప్రాముఖ్యత తీసుకొని ఈ వ్యక్తిగత దూషణలు కొంచెం తగ్గించుకొని ముందుకు పోతే బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు ఏమైతుంది, ఈ వ్యక్తిగత దూషణలతో టీఆర్ఎస్ కాంగ్రెస్ పడదు, తెల్లారులేస్తే యుద్ధాలు. ఈ యుద్ధాలతో మనం ఏం సాధిస్తాం? నీళ్ళు ఎక్కడ వస్తాయి? నీళ్లు రావడానికి అవకాశాలు ఎక్కడ ఉంటాయి? కాబట్టి ఇవన్నీ కూడా పక్కకు పెట్టి మనం ఎందుకు ఇప్పుడు నిజంగా వాస్తవాలు ఉన్నాయి, ప్రభుత్వాలలో స్టాటిస్టిక్స్ ఉన్నది. ఆ 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ఎందుకు నేను తెలియదు, ఈ 2 సంవత్సరాల్లో మేమేం చేస్తున్నాం,
ఇప్పుడు తిట్టడం ఇది ఇప్పుడు ఇంకో 3 ఏళ్ళు ఉన్నాయి, 3 ఏళ్ళలో మేము ఏం చేస్తాం, ఎంతవరకు నీళ్ళు పట్టుకొస్తాం, ఎంతవరకు కెనాల్ తవ్వుతాం, ఎంతవరకు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలుగుతాం, ఇవి చెప్పి మేము ఈ విధంగా చేస్తున్నాం. అంటే ఇక్కడ పాపిరెడ్డి గారు ఇంకోటి కూడా మనం ఆలోచించాలి. ఒక ప్రతిపక్ష పాత్ర పోషించేటప్పుడు ఒక గతంలో ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ బాధ్యతాయుతంగా మాట్లాడాలా లేదా? గతంలో ఆయన మీద వచ్చిన విమర్శల్ని తిప్పికొడతామనో, నేను సో కారణాల వలన రావడం లేదు,